ప్రమాదాలు చెప్పిరావు అంటారు. కానీ ఇక్కడ మాత్రం చెప్పి మరీ వస్తుంటాయి, చెప్పినట్టే వస్తుంటాయి. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని మలుపని రోడ్డును చూపిస్తే పిల్లాడికైనా అర్థమవుతుంది, ఆదమరిస్తే అంతే సంగతులు అని. అయితే ఆయా రంగాలలో నిష్ణాతులైన అధికారులకు మాత్రం అర్థం కావడం లేదో అర్థమయ్యి మనకిందకనుకుంటున్నారో తెలియదు. వారి నిర్లక్ష్యానికి అమాయకులు బలవుతున్నారు. నెల్లూరుకి కోతవేట దూరంలో సుమారు 7 కిలోమీటర్ల దూరంలో యాగర్ల సెంటర్ ఉంది. ఇందుకూరుపేట మండలంలోని యాగర్ల సెంటర్ వద్ద 3 రోడ్ల కూడలి ఉంది. ఈ రోడ్లు ఒకటి నరుకూరు సెంటర్ కి, మరొకటి ఇందుకూరుపేట సెంటర్ కి వెళ్తాయి. ఇందుకూరుపేటకు వెళ్లే రోడ్డు దాదాపు హెయిర్ పిన్ మలుపు తిరిగి ఉంటుంది. పగటిపూట ఈ రోడ్డులో జాగ్రత్తగా వెళ్లకపోతే ప్రమాదాలు చోటు చేసుకునే పరిస్థితి. అటువంటిది రాత్రి సమయాలలో అజాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది. ఇక్కడ జరిగిన ప్రమాదాలన్నీ రాత్రిపూట సంభవించినవే. వరుసగా ఈ ప్రాంతంలో ఒకే శైలిలో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతం వైపు తరచూ ద్విచక్ర ఆటోలు, కార్లు, లారీలు, బుల్డోజర్లు, ప్రొక్లైన్లు, అధిక లోడుతో కలిగిన పలు వాహనాలు వెళ్తూ ఉంటాయి. అయితే ఈ ప్రాంతంలో కాలువపై ఉన్న రోడ్డు సన్నగా ఉంటుంది. పగలు రాత్రి సమయాలలో వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు బారిన పడిన సందర్భాలు అనేకమని తెలుస్తోంది. మంగళవారం మైపాడు నుంచి నెల్లూరుకి కారు వెళ్తుండగా మార్గమధ్యంలోని యాగర్ల సెంటర్లో అదుపు తప్పి కాలువలో పడి బోల్తా కొట్టిన సంఘటన తెలిసిందే. కారులో 7 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. వారిలో ఒకరికి గాయాలైనట్లు కూడా సమాచారం. గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఇందులో ప్రస్తావించుకోవచ్చు. ఏదేమైనా యాగర్ల సెంటర్లో ప్రమాదాలు జరుగుతున్న కారణంగా ప్రమాదాలను నివారించే విధంగా యాగర్ల సెంటర్లో చర్యలు చేపట్టి నివారించాలని ప్రజలు అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020కు విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.